హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఒక స్టోర్కి వచ్చాము. ఏం స్టోర్ అనుకుంటున్నారా? టాయ్ స్టోర్. లిక్కమ్మకి వినాయక చవితి సందర్భంగా బొమ్మ కావాలంట. ఏం బొమ్మ? అది ఉన్న బొమ్మనే మళ్ళీ కొంటుంది. ఏంటా అది అనుకుంటున్నారా? డాక్టర్ సెట్. ఇంతకుముందు ఒక డాక్టర్ సెట్ ఉంది, కానీ అది వద్దు, అది బోర్ కొట్టేసింది ఆడుకొని ఆడుకొని. ఇంకో డాక్టర్ సెట్ కావాలి అని తీసుకెళ్ళింది. సరే అని ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ డాక్టర్ సెట్లు ఉంటే మా ఆయన చూస్తున్నాడు. ఒకటి సెలెక్ట్ చేశాడు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి తన అడుగుతున్నాడు. షాప్ అతన్ని తను చూపించాడు అన్నట్టు. ఈ డాక్టర్ సెట్ చూసారా, సూట్ కేస్ లాగానే ఉంది. ఇంకోటేమో వీల్స్తో ఉంది. అండ్ ఇంకో డాక్టర్ సెట్ అయితే సామాన్లన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇంజెక్షను, కాటన్, స్టెథోస్కోపు, సీజర్సు, కిడ్నీ ట్రే, ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇందులో ఏమున్నాయి నాన్న, అందులో ఏమున్నాయి, నేను ఏది తీసుకుంటే బాగుంటుంది అని తనకు తాను సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడు. తనకేమో పింక్ నచ్చింది, వాళ్ళ డాడీకేమో బ్లూ నచ్చింది. కానీ ఇంకొకటి వీల్స్ ఉండే డాక్టర్ సెట్ చూస్తున్నారు. ఈ టాయ్ స్టోర్ చూసారా, అసలు బొమ్మలతో భలే నిండిపోయిందండి. ఎంత బాగా అనిపిస్తుందో. చిన్నప్పుడు మేము ఇవేమీ కొనుక్కోలేకపోయాం, కానీ చాలా బాగున్నాయి బొమ్మలు. డాక్టర్ సెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు బుక్ కావాలంట. కలరింగ్ వేసుకోవడానికి బుక్ కావాలి అమ్మ అంటే నేను కొన్ని చూస్తున్నాను. ఇందులో ఓన్లీ యానిమల్స్ ఉన్నాయండి. అండ్ వీళ్ళది ఇంకా ఫైనలైజ్ కానట్టుంది. ఇది ఇలా పొడుగ్గా ఉంటుందా, అని అడ్డంగా పెట్టుకోవచ్చా అని డిస్కషన్ చేసుకుంటున్నారు తండ్రి కూతుర్లు ఇద్దరు. ఫైనలీ ఏది సెలెక్ట్ చేశారు అనుకుంటున్నారా? బ్లూ కలర్ డాక్టర్ సెట్టే సెలెక్ట్ చేసుకున్నారు. ఆఫ్టర్ దట్ కలర్ కోడింగ్ బుక్ అని చెప్పాను కదా, చూడండి చూస్తారు. పాపం మలిక్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుందండి బాబు. తనకు సరిగా తెలీదు, చెప్తేనేమో అర్థం చేసుకోదు. పిల్లలంటే అంతేనేమో. అండ్ ఇంకోటి, మేడంకి వాచ్ కావాలంట. ఇక్కడ ఒకటి పింక్ కలర్ వాచ్ చూసింది. నాన్న నాకు అది కావాలి అని అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, ఇవి అబ్బాయిల వాచ్లమ్మా, నీ కాదు అని అన్నాడు. తను ఊరుకుంటుందా? లేదు నాన్న, అక్కడ ఒక పింక్ కలర్ ఉంది, అది అమ్మాయిల వాచే నాన్న అని చెప్తుంది. సో ఫైనలీ అయితే షాప్ వాళ్ళతో తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత అది పెట్టడానికి ఆలోచిస్తున్నారు అన్నట్టు. తను తీసి ఇవ్వడానికి ఆలోచిస్తుంది, ఈ అమ్మాయి పెట్టుకుంటుందా లేదా అనేసి. సో ఫైనలీ తీసి అయితే ఇచ్చేసింది. మళ్ళీ అది పెట్టాలి కదా మేడం చేతికి. సో తీస్తున్నారు. తీసిన తర్వాత మళ్ళీ ఎక్కి చేయికి పెడితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం లూజ్ అయిపోయి కూర్చుంది అది. మళ్ళీ ఊరుకుంటుందా? నాన్న నాకు చిన్నవి కావాలి అంటే సో ఆమె కొన్ని చిన్నపిల్లల వాచెస్ చూపించింది. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటుంది. మా ఆయనేమో డోరా బుజ్జి వాచ్ తీసుకో, షార్ప్నర్ వాచ్ తీసుకో అంటున్నాడు. మా లిక్కీకి బ్లాక్ నచ్చిందంట, కానీ బ్లాక్ వద్దమ్మా అని వాళ్ళ డాడీ చెప్పాడు. లిక్కీ ఒకటి తీస్తుంది చూడండి, ఒక గ్రీన్ కలర్ వాచ్ సెలెక్ట్ చేసుకొని నాకు మంచి దొరికింది నాన్న అని చెప్తుంది. చూడండి ఒకసారి, మంచిగా అనిపించింది. అంటే తన ఏ పిల్లలైనా అంతేనేమోనండి, తనంతట తాను సెలెక్ట్ చేసుకున్న వాచ్కి చాలా వాల్యూ ఇస్తారు, చాలా ఇష్టాన్ని చూపిస్తారు ఆ వాచ్కి. సో ఫైనలీ మా లిక్కీ చేయికైతే మంచిగా నప్పింది ఆ వాచ్. ఆ తర్వాత మేడం గారు చూడండి, స్పెట్స్ పెట్టుకోమంటే పెట్టుకోదు, తీయమంటే తీయదు. అది వచ్చి ఎక్కడ వాలింది? ముక్కు దగ్గర వాలింది. సో పైకి అనుకోమ్మా అంటే ఇక్కడే బాగుంది అని అంటది. సో ఈ చిన్న చిన్న టాయ్స్ చూసారా, చిన్నప్పుడు భలే అనిపించేది, ఎంత బాగున్నాయో. అది అయిపోయిందా, ఈ డోల్ కావాలంట. సరే అని చూశాడు వాళ్ళ డాడీ. ఎక్కువ కాస్ట్ అని చెప్పారు. సరే అమ్మో, ఈ టాయ్స్ తీసుకుంటున్నాం కదా, ఇంకో టాయ్ నెక్స్ట్ టైం తీసుకుందాము అని చెప్పారు. ఇక మళ్ళీ ఎక్కి చూడండి, ఏదో రియల్గానే డాక్టర్ అయిపోయిన ఫీలింగ్ తోటి ఆ డాక్టర్ సెట్ పట్టుకొని షాప్ మొత్తం తిరిగేస్తుంది. పాపం కాళ్ళు లాగినట్టున్నాయి. ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటుంది కాసేపు. మంచిగా అనిపించినట్టుంది తనకి. అండ్ ఒక కలర్ కోడింగ్ బుక్ నచ్చిందంట తనకి. తీసుకో మమ్మీ, ఇది ఇలా ఉంది, ఈ బొమ్మ ఉంది, ఆ బొమ్మ ఉంది అని చూపిస్తుంది. నచ్చిందంట. ఇలా పప్పి పెట్టేసుకుంటుంది చూడండి. ఆ తర్వాత మురిపిచ్చేసి, అమ్మ నాకు ఇది వద్దమ్మా, నేను కాసేపు కూర్చుంటాను, మీరు తొందరగా వచ్చేసేయండి
అని చెప్తుంది. ఫైనలీ ఈ కలర్ వాచ్ చూస్ చేసుకున్నారు. సో బిల్ పే చేసిన తర్వాత కవర్ కావాలి అంటే సరే కవర్ కోసం వెళ్ళొచ్చారు. తర్వాత పెట్టేసుకున్న తర్వాత టైం ఎంత అవుతుంది అని వాళ్ళ డాడీ అడిగితే 6:30 అవుతుంది నాన్న, అమ్మకు చెప్పు అంటే చెప్పిన నేను అమ్మకే 6:30 అవుతుందని టైము, నువ్వే మర్చిపోయినావు డాడీ అని చెప్తుంది. సరే నేనే మర్చిపోయినా కదా అనేసి బయలుదేరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.